హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సార్. అయితే ఇప్పుడు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి షాక్ ఇచ్చారన్నట్టు చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు పెట్టారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్? యాక్చువల్గా ఏం జరిగిందంటే, మామూలుగా గత 5 ఏళ్లలో రఘురామకృష్ణరాజు ప్రజల్లో ఎప్పుడు లేడు. ఢిల్లీలో ఉండి లేదా హైదరాబాద్లో ఉండి నిరంతరం ఛానళ్ళల్లో ఉండేవాడు తప్ప ప్రజల్లో ఉన్న ఇది లేదు. అయితే ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి నిరంతరం ఆయన ప్రజల్లో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యల్ని తీర్చాలి. అయితే ఇప్పుడు ఆయన ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ వివాదం ఏంటంటే, ఏలూరుపాడు అనే ఒక ఊర్లో కొన్ని ఫ్లెక్సీలు, అంబేద్కర్కి సంబంధించిన ఫ్లెక్సీల్ని దళిత సంఘం నాయకులు అక్కడ కట్టారు. దాన్ని ఈయన వెళ్ళి తన అనుచరులతో దానంతా ఇప్పేసి దానంతా పక్కన పడేశాడు, చించేశాడు అని. సో దాని మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఆయన మీద పెట్టారని ఒక వార్త వైరల్ అవుతుంది. నిజంగా పెట్టారా లేదనేది మనకి ఇప్పటివరకైతే కన్ఫర్మేషన్ లేదు. కానీ దళిత సంఘాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలుపెట్టాయి. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కావచ్చు, అవన్నీ మొదలుపెట్టారు. దళితులకి ఆయన అన్యాయం చేశాడు, దళితులకు దేవుడైన అంబేద్కర్ ఫ్లెక్సీల్ని ఆయన తీసేశాడు అనేసి ఆయన మీద చాలా తీవ్రంగా దళిత నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. సో దీనికి ఆయన సమాధానంగా ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏముందంటే, ఆయన సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడు అని కూడా చెప్తున్నాడు. ఇప్పటివరకు నేనైతే వినలేదు అలాంటి సేన ఉన్నట్టు. మామూలుగా నేను ఇంతకుముందు పౌర హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు చూసేవాడిని. ఏకసభ్య సంఘం అనేవాళ్ళు, అంటే ఎవడికి వాడే ఒక సంఘం పెట్టేసి ఒక లెటర్ ప్యాడ్, ఐడి కార్డులు ఇవన్నీ తయారు చేసుకొని ఆ సంఘం పేరుతో తిరుగుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూసా. అలాగేమన్నా ఈయన ఒకడే ఆ సంఘం పెట్టాడా, లేకపోతే ఆ సంఘం ఉందా, అది ఏం సంఘము, ఏమేమి యాక్టివిటీలు చేశారు ఇప్పటివరకైతే మనకు తెలియదు. దాని పేరు సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడిగా నేను సహించను అని చెప్పాడు. ఎందుకు సహించడు అంటే, గుడి దగ్గర కట్టారు ఇవి అనేది ఆయన ఆరోపణ. గుడి దగ్గరకు వచ్చి దళితుల పేరుతో, అంబేద్కర్ పేరుతో చేస్తే ఎవరు సహించినా నేను మాత్రం ఈ సేన అధ్యక్షుడిగా సహించను, అందుకని తీసాను అని చెప్పాడు. అంతవరకు కూడా ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాడు, అసలు అంబేద్కర్ క్రిస్టియనే కాదు, వీళ్ళకేం పని అన్నట్టుగా మాట్లాడు. ఆయన బుద్ధిస్ట్ని వీళ్ళు పూజిస్తే పూజించుకుంటారు, కానీ మా గుళ్ళ దగ్గర, హిందువుల గుళ్ళ దగ్గర వచ్చి కడితే నేను ఒప్పుకుంటాను అన్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా దళితులు అందరూ క్రిస్టియన్లు వచ్చి హిందువుల దగ్గర అంబేద్కర్ ఇవి పెడితే నేను గమ్మునుంటానా, పలానా సేన అధ్యక్షుడిని నేను అని ఇక్కడ ఆయన అనౌన్స్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఆయన చూపులో పడినట్టుగా అర్థమవుతుంది. చేసింది తప్పు, ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకొని నేను తప్పు చేశానని చెప్తే సమస్య సాల్వ్ అయ్యేది. అది కాకుండా మళ్ళీ పెంచుతూ ఉన్నాడు, మళ్ళీ అనేక యాంగిల్స్లో పెంచుతున్నాడు. యాక్చువల్గా అది గుడి కాదు, అక్కడ పుట్ట మాత్రమే ఉందనేది దళిత నాయకులు చెప్తున్నారు. సరే, పుట్టుందా, గుడే ఉందనుకుందాం కాసేపు. ఈయన నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ కడితే అన్న ఆ సేన అధ్యక్షుడు కాబట్టి, ఆయన హిందువు కాబట్టి హిందువుల తరపున ఆయన వకల్తా తీసుకొని హిందువుల మనోభావాలు ఇక్కడ దెబ్బతింటాయి, హిందువుల గుళ్ళ దగ్గర అన్ని మతస్థులు వచ్చి కట్టారు అన్న బాధ ఉందనుకున్నాం. ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఏం చేయాలి? నువ్వు ఎవరైతే కట్టారో వాళ్ళని పిలిచి మాట్లాడచ్చు. అరే బాబు, ఇలా కట్టడం కరెక్ట్ కాదమ్మా, ఈ పలాని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, గుళ్ళు దగ్గర వచ్చి మీరు ఇలా కట్టకూడదు అని వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళు వినలేదనుకో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇలా కట్టారు, ఇది కరెక్ట్ కాదని. అప్పుడు పోలీసులు వాళ్ళతో మాట్లాడి తీయించడమా, లేకపోతే వీళ్ళు బలవంతంగా తీయించి ఇలాగ అల్లర్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడమా చేస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగ ఒక దగ్గర కట్టారని పోయి తీసేస్తే మనల్ని వదులుతారా వీళ్ళు? ఇదే ఈయన బ్యానర్లే రేపు పొద్దున ఎవరైనా తీసేస్తే, ఏదో కారణం చెప్పి తీసేస్తే ఈయన వదులుతాడా? సో క్లియర్గా ఈయన లీగల్గా పోలేదు. లీగల్గా పోకుండా చట్టాన్ని తన చేతులకు తీసుకొని దాన్ని కప్పుపుచ్చుకోవడానికి సడన్గా ఇప్పుడు ఒక సేన గుర్తొచ్చింది, నేను ఒక సేన నాయకుడిని అంటున్నాడు. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే, తర్వాత సేన కథ. రెండోది లీగల్గా ఒక ఎమ్మెల్యేని లీగల్గా వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు?
రెండోది అంబేద్కర్ బుద్ధిస్ట్ అనే విషయం ఈయన కొత్తగా కనిపెట్టాడా? ప్రపంచవ్యాప్తంగా తెలుసు అంబేద్కర్ బుద్ధిస్ట్ అని. అంత మాత్రాన వేరే మతస్థులు అంబేద్కర్ని ఇది చేయకూడదా? అంబేద్కర్ బుద్ధిస్ట్ అయితే ఇంకెవరికి ఇది కాదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి దళితులందరూ క్రిస్టియన్గా కన్వర్ట్ అయి ఉండొచ్చు చాలామందులు, కానీ వాళ్ళందరూ కూడా అంబేద్కరే వాళ్ళకి దేవుడు. యేసుక్రీస్తు కంటే కూడా చాలామందికి అంబేద్కర్ దేవుడు. యేసుక్రీస్తు పక్కన అంబేద్కర్ ఫోటోలు ఉంటాయి చర్చిల్లో కూడా. సో దళిత క్రిస్టియన్లు అంబేద్కర్ని తమ దేవుడిగా భావించకూడదా? భావించి వాళ్ళు బ్యానర్లు కట్టకూడదా? కట్టితే అది హిందువులకి అన్యాయం జరిగినట్టుగానా? హిందువులకి ఏమి అంబేద్కర్ పూజనీయుడు కాదా? ఓన్లీ క్రిస్టియన్స్కైనా అంబేద్కర్ పూజనీయుడు? హిందువులు అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగిన వ్యక్తే కదా. మరెందుకు మోడీ ప్రభుత్వం అంబేద్కర్ని పై స్థాయిలోకి తీసుకెళ్ళడానికి అనేక చర్యలు చేపట్టింది? ప్రతి ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహాలు పెట్టారు, అక్కడ పెట్టారు. అంబేద్కర్ని ఎందుకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు? ఓన్లీ అంబేద్కర్ దళితులకే పవిత్రమైన వాడా? దళితులకే పూజనీయమైన వాడా? ఈ దేశానికి కాదా? ఈ దేశానికి ఆయన కాంట్రిబ్యూషన్ లేదా? సో ఇదంతా ఏంటంటే అనేక రాంగ్ అజంప్షన్స్ని ఆయన తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే చంద్రబాబుకు తలనొప్పిగా మారాడు ఈయన ఒకడు, 19 నానాజీ ఒకడు, వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు ఇటీవల. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబుకి ఎమ్మెల్యేలు తలనొప్పులు బాగా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. సో మొన్ననే మనం ఆయన ఎవరు కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అనుకుంటా, అతను విపరీతంగా అతని మీద అరాచకాలు ఈనాడే రాస్తుంది వరుసగా, ఇంకెవరో కాదు. వాళ్ళ పత్రిక తెలుగుదేశం అఫ్సెల్ మ్యాగజైన్ లాగా ఉండే, డైలీ లాగా ఉండే ఈనాడే ఆయన మీద తీసుకుంది. అట్లాగే మనం గుంటూరులో ఎమ్మెల్యే భర్త అరాచకాలు చూసాము. ఇంకొక చోట ఎమ్మెల్యే భార్య బర్త్డేకి పోలీసులంతా అటెండ్ అవడం చూసాము. ఇంకొక మంత్రి భార్య ఎస్ఐని బూతులు తిట్టడం చూసాము. ఇలాగా ఎమ్మెల్యేల అరాచకాలు అనేవి రాష్ట్రంలో పెరుగుతున్నప్పుడు ఈ క్రమంలో దళితుల మీద గతంలో కూడా వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తోట త్రిమూర్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు దళితుల మీద దాడులు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా అందులో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా లీడర్లు కావచ్చు, దళితుల మీద దాడులు చేయడం అనేది కామన్గా జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు కూడా ఇటీవల 19 నానాజేమో అక్కడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అండ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో వాలీబాల్ ఆడుతుంటే బయట వాళ్ళ జనసేన వాళ్ళని వాలీబాల్ అక్కడ ఆడనివ్వలేదని ఈయన వెళ్ళి ఆ ప్రొఫెసర్ని కొట్టించడం, దగ్గరుండి మాస్క్ తీసేసి నానా బూతులు తిట్టాడు. వీళ్ళ అనుచరులు వెళ్ళి కొట్టారు ఆయన సమక్షంలో. సో ఆయన మీద చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అందరూ ఉండగా ఆ బ్యానర్లన్నీ చించేసి తన నాయకత్వం వహించి దాన్ని సమర్థించుకోవడం కోసం ఏవేవో చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా రఘురామకృష్ణరాజు, ఒకవేళ ఈయన అన్నట్టే అది గుడి కాదని వాళ్ళు అంటున్నారు, అక్కడైతే నేనైతే వెళ్ళి చూడలేదు, కానీ అది గుడి అయినా కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టు గుడి అయినా కూడా ఆ గుడి దగ్గర కడితే ఖచ్చితంగా వాళ్ళతో పిలిచి, ఈయన ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళతో పిలిచి మాట్లాడచ్చు, తప్పేం లేదు. లేదు తన మాట వినలేదనుకో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అది వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్యానర్లు తీసేసి దాన్ని తీసేసిన తర్వాత ఒక స్టోరీ అల్లి నేను పలాని సేనాన్ని మళ్ళీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆ మాట మాట్లాడి, ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దళితులు యాంటీ అయ్యే అవకాశం ఉంది. అది రేపు పొద్దున చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు తలపట్టుకున్నాడు. రఘురామకృష్ణరాజు వ్యవహారాలు ఆల్రెడీ నాకు ఇతను ఇబ్బంది పెట్టాడు, నేను ఇతను తీసుకొని బుద్ధి తక్కువ పనిచేశానా అని అనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు దళితులైతే ఎస్సీ ఎస్టీ కేసు ఆల్రెడీ పెట్టినప్పుడు అది తీసుకోకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు రేపు పొద్దున. దళిత నాయకులను ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే జరుగుతుంది. మళ్ళీ దీనికి ఇంకొక యాంగిల్ కూడా రఘురామకృష్ణరాజు ఇచ్చాడు. అదేంటంటే పివి సునీల్ కుమార్ ఈ ఉద్యమాలు వెనుకున్నాడు అంటాడు. పివి సునీల్ కుమార్ చెప్తే దళిత